హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఈరోజు పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సూపర్ మార్కెట్లో ఇలా పాప్కార్న్ మేజ్ అని మనకు దొరుకుతుందండి. డ్రై కార్న్ మా పాప పట్టుకొని రెడీగా ఉందండి. ఆల్రెడీ ఒక పావు కప్పు కార్న్ తీసుకొని మనం ఇలా ఒక కుక్కర్ని పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక చిన్న గుండుగరిటతో ఆయిల్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుందామండి. హైలో ఉంచకూడదు, మనం సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఈ ఆయిల్లోనే వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకుందామండి. పసుపు కూడా వేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఈ మూడు కలిసేలాగా ఒక్కసారి ఒక గరిటె తీసుకొని కలపాలండి. మిక్స్ అయిపోవాలి మూడును. ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి కార్న్కి ఇవన్నీ బాగా పడతాయండి. లేదంటే అక్కడక్కడ ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఈ కుక్కర్ పైన గ్యాస్ కట్ అనేది రిమూవ్ చేసుకుందామండి. పై మూతకి గ్యాస్ కట్ రిమూవ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాము. కొంచెం ఆయిల్ మరుగుతూ అనిపించినప్పుడు మనం ఈ కార్న్, మనం ఏదైతే పక్క తీసి పెట్టుకున్న కార్న్ ఈ కుక్కర్లో వేసేసుకొని ఈ ఆయిల్, ఈ పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా ఒక్కసారి అండి జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదు. జస్ట్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ది విజిల్ అనేది రిమూవ్ చేసుకుందామండి. ఆల్రెడీ గ్యాస్ కట్ రిమూవ్ చేస్తాము. జస్ట్ మూత అలా పైన పెట్టేసి ఉంచుతామన్నమాట. ఉంచిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంటుంది. మనం అలా చూస్తూ ఉన్నట్లయితే మనకి కాసేపటికి చిటపట్టమని సౌండ్ అనేది స్టార్ట్ అవుతుందండి. కార్న్ రెడీ అవ్వడం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ చిటపట్టమని సౌండ్ ఒక 5 మినిట్స్ అలా ప్రతి కార్న్ అలా ఉడుకుతూ ఉంటుందండి. అది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒకసారి కుక్కర్ మూత ఒకసారి తీసి చూసుకున్నట్లయితే కార్న్ రెడీ అవ్వడం మనం చూడొచ్చండి. వావ్, చాలా బాగా కుక్ అయింది కార్న్ అయితే. మా అమ్మాయి అయితే రెడీగా ఉందండి తినటానికి. ఆల్రెడీ బౌల్లో వేసేసుకుంది, చూస్తుంది కార్న్ వైపు. మీరు కూడా యమ్మీ పాప్కార్న్ ఇంట్లో రెడీ చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.